ఈ ప్రెస్ మీట్లో పాల్గొంటున్నటువంటి సహచర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు, విప్పు మిత్రులు శ్రీనివాసరెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులందరికీ, మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో గడిచిన 2 రోజుల క్రితం మాజీ మంత్రివులు శ్రీనివాస్ గౌడ్ గారు, నిరంజన్ రెడ్డి గారు, జిల్లా టీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి నార్లాపూర్ టు ఉదండాపూర్ పాదయాత్ర చేస్తామని మాట్లాడినారు. రెండవది, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన లేదని మాట్లాడినారు. ఎంత గొప్ప అవగాహన ఉందో, ఎంత గొప్ప పోరాట పటిమ ఉందో ఒకసారి మీ మీడియా ద్వారా పాలమూరు జిల్లా ప్రజలకు, యావత్ రాష్ట్ర ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఎంత గొప్ప అవగాహన ఉందంటే, ఎంత పోరాట పటిమ ఉందంటే, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఎక్కడ వేసింది అక్కడే ఉంది, మేము 90% పూర్తి చేసినాం అని మాట్లాడింది. నేను నిరంజన్ రెడ్డి గారిని, శ్రీనివాస్ గౌడ్ గారిని, హరీష్ రావు గారిని, ఇలా లక్ష్మారెడ్డిని, మొత్తం బీఆర్ఎస్ నాయకత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా, అడుగుతా ఉన్నా, సమాధానం చెప్పాలా. 2015లో భూత్పూర్లో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పని ఆనాటి ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు కేసీఆర్ మాట్లాడుతూ కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పిండు. దానికి ఇచ్చిన మంజూరు ఏంది? కేవలం 35,000 కోట్లు. అది కూడా పంపులకు, మోటార్లకు, సర్జిపూర్లకు, మెయిన్ కెనాల్, అది కూడా నార్లాపూర్ టు ఉదండాపూర్ మెయిన్ కెనాల్ ఒకటి మాత్రమే మంజూరు కూడా జరిగింది. 35,000 కోట్లు. ఈ 35,000 కోట్లు ఖర్చు పెట్టి 35,000 కోట్లలో 10 సంవత్సరాల్లో వాళ్ళు ఖర్చు పెట్టినటువంటిది సబ్జెక్టు కరెక్షన్ 25,000 కోట్లు. అంటే 8 లక్షల కోట్లు అప్పు చేసి, ధనిక రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే 8 లక్షల కోట్ల అప్పు చేసి, అయినా కూడా 10 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అయ్యే ప్రాజెక్టుకు మీరు ఖర్చు పెట్టింది 25,000 కోట్లు ఖర్చు పెట్టింది. 25,000 కోట్లు ఖర్చు పెట్టి 90% పనులు పూర్తి చేసిన మాట్లాడిన ఎంత గొప్ప అవగాహన ఉన్నట్టు. ఇప్పటికీ అసలు మెయిన్ కెనాల్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్స్ కానీ, మైనర్స్ కానీ ఏ ఒక్కటి కూడా మంజూరు చేయలే. చేసిన దానికి 30,000 కోట్లు మీరు ఖర్చు పెట్టింది కేవలం 20,000 కోట్లు. మరి మిగతావన్నీ మంజూరు ఇవ్వలే కదా. మీ లెక్కల ప్రకారమే 85,000 కోట్లు. అది పూర్తయ్యే వరకు 1,00,000 కోట్లు అవుతుంది. ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించినటువంటి పిఆర్ఎల్ఏ స్కీమ్ సంబంధించి. మరి ఇదే దీని తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూర్చేసి కట్టిస్తానని చెప్పిన తర్వాత 1 సంవత్సరం తర్వాత మొదలైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకు సుమారుగా 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. సుమారుగా 160-170 టీఎంసీల రిజర్వాయర్స్, ఒక్క మల్లన సాగర్ 50,000 టీఎంసీ. ఎక్కడ పోయింది మీ పోరాట పటిమ? గొప్ప మాటలు మాట్లాడినరే, ఎందుకు చేయలేకపోయినరు? అవగాహన రాహిత్యమా? పోరాట పటిమ లేకనా? పదవులకు ఆశపడి భయపడి అడగలేదా? చేయలేదా? రోజున ఇంకో మాట మాట్లాడినారు, మేము ఏదో ఉద్ధరించినాం పాలమూరు జిల్లాకుని. మరి ఇదే కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ హయాంలో మొదలుపెట్టి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే, కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 8,500 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. వాళ్ళ 10 సంవత్సరాల
పరిపాలనలో వాళ్ళు ఖర్చు పెట్టింది కేవలం సుమారుగా 6,300 కోట్లు ఏమో ఖర్చు పెట్టింది. మరి అయినా కూడా ఇప్పటికి కూడా ఆ ప్రాజెక్ట్ అనేది ఇన్కంప్లీట్ ప్రాజెక్టే. ఈవెన్ ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ చేయని ఏరియాస్ చాలా ఉన్నాయి. మరి 25 టీఎంసీల రిజర్వాయర్ నీళ్ళు కావాలి. గొప్పగా మొన్న హరీష్ రావు కూడా అక్కడ అదేంటి గొల్లపల్లి కాదు నేను చెప్పేది, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తుమ్మిడిహట్టికి సంబంధించి అవగాహన రాహిత్యం అవివేకం అని మాట్లాడాడు. నేను ఆ రోజు స్పష్టంగా చెప్పిన, అక్కడ 168 టీఎంసీలు నీళ్లు వస్తాయి. అక్కడికి వెళ్ళి మేడిగడ్డ దగ్గర నీళ్లు వస్తాయి, కానీ తుమ్మిడిహట్టి కాడ నీళ్ళు లేవన్నారు. తుమ్మిడిహట్టి నుంచి వచ్చేది మేడిగడ్డ కాడికి. తుమ్మిడిహట్టి నుంచి బై గ్రావిటీ ద్వారా సుందిళ్ళ అన్నారం బ్యారేజ్ కాడికి బై గ్రావిటీ వస్తుంది. అక్కడ ఆల్రెడీ పంప్స్ ఉన్నాయి కాబట్టి దాంతో పని చేసుకుంటే బై గ్రావిటీ వస్తుందని చెప్పన్నా. మరి ఇంత అవగాహన ఉన్నటువంటి హరీష్ రావు గారు కావచ్చు, జిల్లా పాలకొండ జిల్లా బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, మరి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో 4,60,000 ఎకరాల ఆయకట్టు, అందులో ఉన్న రిజర్వాయర్ ఎంత మొత్తం తిప్పి కొడితే, అంటే అక్కడ ఉన్నటువంటి ఎల్లూరు కావచ్చు, ఏదు రిజర్వాయర్ కావచ్చు, అన్నీ కలిపితే కూడా 4 టీఎంసీ రిజర్వాయర్స్ ఉన్నాయి. ఎకరాలేమో 4,60,000, రిజర్వాయర్ కెపాసిటీ 4 టీఎంసీలు. అంటే ఏం పోసి పారబెడదాం అనుకున్నారు నీళ్లు? ఎందుకు రిజర్వాయర్లు కట్టలే? అంటే 10 సంవత్సరాల ఒక్క రిజర్వాయర్ ఏమో అది మల్లన్న సార్ కట్టడానికి ఒక రిజర్వాయర్ ఏమో మీరు 50 టీఎంసీలో కట్టగలుగుతారు. మళ్ళీ పాలమూరు జిల్లా కింద పొడిచినో నరికినా ఉద్ధరించినట్టు మీరు మరి ఈ 4 ప్రాజెక్టులు అంటే కల్వకుర్తి కావచ్చు, అట్లాగే జూరాల 1,00,000 ఎకరాలు, నెట్టెంపాడు 2 లక్షలు, భీమా 2 లక్షలు, కోయిల్ సాగర్ సుమారుగా 50,000 ఎకరాలు, ఇవన్నీ కలగలిపి సుమారుగా 5,50,000 ఎకరాలు జూరాల పైన ఆడ ఉన్న రిజర్వాయర్ ఎంత? ఒక్క జూరాల రిజర్వాయర్ హార్డ్లీ లైవ్ కెపాసిటీ దాన్ని 7 టీఎంసీ 8 టీఎంసీ, 9 టీఎంసీ అయినా డెడ్ స్టోర్ తీస్తే మనకు ఖర్చు మనం వాడేది హార్డ్లీ 7 టీఎంసీ. ఎందుకు అక్కడ కూడా గట్టు పైన కూర్చేసుకొని 20 టీఎంసీ వారు కట్టిస్తాను చెప్పని హెలికాప్టర్ నేను కూడా ఉన్నది, ఆయన ఆ హెలికాప్టర్ నేను కూడా ఉన్నా ఆ రోజున. కూర్చేసుకొని కట్టిస్తా, గట్టు 25 టీఎంసీ రిజర్వాయర్లు కట్టిస్తా అని చెప్పని మాట్లాడి మరి 10 సంవత్సరాల్లో మరి ఒక్క తట్టడి మట్టి తీయలే కదా. 20 సంవత్సరాలు. అట్లాగే అలపూర్ సంబంధించి, ఆర్టీఎస్ కెనాల్ సంబంధించి, తుమ్మిడి లిఫ్ట్కి సంబంధించి అక్కడ మల్లమ్మకుంట రిజర్వాయర్ ఒక టీఎంసీ రిజర్వాయర్ కూడా లేదు. ఆ రోజున రిజర్వాయర్ కట్టిస్తూ ఉన్నారు, ఒక్కరు కూడా మొదలు పెట్టలే. రెండవది, ఎన్నో సందర్భాలు చెప్పినాం, ఎల్లూరు నుంచి ఈ కేల కావాలంటే ఎల్లూరు నుంచి గుడిపల్లి గట్టు వరకు ఈ యొక్క 4,500 టీఎంసీ తీసుకుపోవాలంటే, 4,50,000 ఎకరాలు తీసుకుపోవాలంటే కెనాల్ సామర్థ్యం లేదు. 100 సార్లు చెప్పింట ఆనాటి మంత్రి, ఇరిగేషన్ మంత్రికి. ఎక్కడ కూడా దాన్ని బ్యాంకింగ్ పెంచడం అనేది చేయలే. మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 5 మోటార్లు పంపింగ్ పెడితే మీ 10 సంవత్సరాల ఎల్లుబడిలో 3 మోటార్లు నడుస్తూ ఉన్నాయి, 2 మోటార్లు నడుస్తూనే లేవు, మునిగిపోయినాయి. మునిగిపోయిన వాటిని మళ్ళీ మీరు దాన్ని రిపేర్ చేసి చేయడానికి మీ పీరియడ్ మొత్తంలో చేయలే. ఇప్పటికి కూడా అవి అట్లాగే ఉన్నాయి, పూర్తి చేయలేదు. ఇప్పుడు వాటిని మేము దాన్ని రెస్టోర్ చేసి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రెండవది, అన్నిటికంటే ముఖ్యమైనది, ఏదో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని మీరు అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు కావాల్సినటువంటి 90 టీఎంసీ నీటి కేటాయింపులు మీరు తేలేదు. నీటి కేటాయింపులే మీరు తేలేకపోయినరు. 100% మా ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు 100% ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కావాల్సిన 90 టీఎంసీల నీళ్లు అధికారికంగా నికర జలాలను కేటాయింపు చేసే కార్యక్రమంలో ఉన్నాం. 100% తెచ్చి తీరుతాం. ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును
100% పూర్తి చేసి తీరుతాం. మీరు చేయందని మీరు నీటి కేటాయింపు తేకపోగా మీరు గొప్ప అవగాహన ఉన్నవాళ్ళు, మీరు ఆనాటి ముఖ్యమంత్రి గారు, ఆనాటి ఇరిగేషన్ శాఖ మంత్రులు, అరే కృష్ణా జలాలపైన మనకున్నటువంటి వాటాను తాకట్టు పెట్టింది మీరు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం కృష్ణా జలాల్ని ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసిండ్రు. ఈ రాష్ట్రానికి ఇంత, ఈ రాష్ట్రానికి చెప్పలే. అయినా కూడా మీకు సోయికి లేకుండా, మీకు అవగాహన లేకుండా 10 సంవత్సరాల పాటు మాకు 299 టీఎంసీలు మీరు 511 వాడుకోండి చెప్పని 10 సంవత్సరాలు ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, ఆనాటి మంత్రి హరీష్ రావు సంతకాలు పెట్టలేదా? మళ్ళీ మీకు మీ నాయకులకు అంత గొప్ప అవగాహన కూడా చేసిరు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అట్లాగే మా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్వయంగా వాదించే కార్యక్రమం చేసి, అంటే ఎటువంటి పరిస్థితుల్లో మాకు కృష్ణా పరివాహక ప్రాంతం ప్రకారం ఎంతైతే వాటర్ రావాలనో 512 టీఎంస్ పైన 560 దాకా వస్తుంది. మనకు 560 టీఎంస్ దాకా మనకు వస్తుంది. వాళ్ళకు వచ్చేది 39%, 62%, ఆల్మోస్ట్ 62% దాకా తెలంగాణకు హక్కు ఉంది. నదీ పరివాహక అంటే కృష్ణా నది కాదు, మొత్తం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కూడా క్యాచ్మెంట్ ఏరియాకు ఆ ప్రపోర్షన్గా నీటి హక్కు ఉంటుంది. మీరు ఆ ఉన్న హక్కును మీరు వాడుకోకుండా, వాదించకుండా అప్పనంగా ఆంధ్ర ప్రభుత్వానికి మీరు అప్పచెప్పే కార్యక్రమం చేసి, దానికి తోడు రాయలసీమను రతనాలసీమ చేస్తామని చెప్పి, మళ్ళీ ఈ రోజున మీరేదో ఉద్ధరించినట్టుగా మేమేం చేయనట్టుగా, ఈ రోజున దీనికి సంబంధించి ఇవన్నీ కూడా ఇదే కాదు, రేలంపాడు రిజర్వాయర్ గద్వాల్లో 4 టీఎంసీలు, అది కన్స్ట్రక్షన్ లోపం వల్ల ఏం జరిగిందో ఇప్పటికి కూడా 2 టీఎంసీల కంటే ఎక్కువ స్టోర్ చేసుకునే పరిస్థితి లేదు. దాన్ని రెస్టోర్ చేయలేకపోయింది మీరు. అంటే అటు రేలంపాడైనా, గట్టైనా, తుమ్మిళ్ళైనా, మహాత్మ కలవకుర్తి అయినా, పాలమూరు రంగారెడ్డి అయినా, దాంతోపాటుగా ఎస్ఎల్బీకి సంబంధించి మీరు ఏ ఒక్కటి కూడా పూర్తి చేయకుండా సవతి తల్లి మీద సవతల్లి ప్రేమ అన్నట్టుగా పాలమూరు జిల్లా అక్కడనేమో ఒక ఆలోచన, ఇక్కడ ఒక ఆలోచన, పాలమూరు రంగారెడ్డి యొక్క పాలమూరు జిల్లా పైన ప్రాజెక్టులు పడ్డబెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. అందుకే ఇంకో మాట మాట్లాడారు, అది వడ్లు కొనుగోలు చేయమంటే లీడర్ని కొనుగోలు చేసిన మాట మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెక్కకు వస్తాను. దానికంటే మొదలు ఈ రోజున టోటల్గా అసలు గడచిన 10 సంవత్సరాల్లో పోతిరెడ్డిపాటి నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా ఎన్ని వందలు కాదు ఎన్ని వేల టీమ్స్ నీళ్ళు తీసుకుపోయింది ఆంధ్ర రాష్ట్రం వాళ్ళు. మరి మీరేం పని చేసారు? ఉన్నటువంటి వాటిని కూడా, ఉన్న నీటిని, ఉన్న పంపుల్ని కూడా మీరు వినియోగించుకోలేకపోయారు. ఈరోజున పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్కు టోటల్గా అడ్మిన్ శాంక్షన్ ఇచ్చేది ఉంది. అలొకేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం. అలొకేషన్ వచ్చినా రాకపోయినా అంటే కొంత సమయం పడవచ్చు, బట్ డెఫినెట్గా త్వరితకాలం సాధిస్తాం. ఇది మీన్ టైం ఈరోజు ఉదయమే మళ్ళీ మా జిల్లా, పాలమూరు జిల్లా మా సహచర మంత్రివర్యులు, ఎమ్మెల్యే అందరం కూడా కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు వాడికి వెళ్ళడం జరిగింది, కలవడం జరిగింది. స్పష్టంగా క్లియర్ కట్గా, ఎందుకంటే పాలమూరు జిల్లా బిడ్డ, పాలమూరు జిల్లాకు ఖచ్చితంగా మీ ద్వారా కూడా మనం చేస్తున్నాం. పాలమూరు జిల్లాకు అత్యధిక నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంది మిగతా జిల్లాల కంటే కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి పాలమూరు జిల్లానే ప్రతి సందర్భంలో, ప్రతి వేదిక పైన ఎత్తి చూపడం జరిగింది. పాలమూరు జిల్లా అంటేనే ఆకలి జిల్లా, వలస జిల్లా, ఆత్మహత్య జిల్లా. అందుకని ఖచ్చితంగా పాలమూరు జిల్లాకు ఎక్కువ నిధులు ఇవ్వడానికి మేమందరం కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా సహచర మంత్రి వల్ల కూడా మేము ఒప్పించే కార్యక్రమం చేస్తాం. సంబంధిత
ఇరిగేషన్ శాఖ మంత్రులు కూడా ఒప్పించి ఏర్పాటు చేస్తాం, సంబంధిత ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఒప్పించి ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా ఆ ఒత్తిడి చేసి ఈ యొక్క ప్రాజెక్టులకు అధిక నిధులను కేటాయింపు చేసే కార్యక్రమం చేసి ఖచ్చితంగా వీటిని పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. అట్లాగే ఈ రోజున ఈ యొక్క రిజర్వాయర్స్ పెంచాల్సిన అవసరం ఉంది. అయితే ఇంకో విషయం, గత ప్రభుత్వం ఈ యొక్క కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి రిజర్వాయర్స్ నిర్మాణం చేయాలని 2016లో 25 టీఎంసీ కావాలని ప్రతిపాదించింది గత ప్రభుత్వం. 47 రిజర్వాయర్లు డిపిఆర్ సిద్ధం చేశారు. ఎందుకు 16 టీఎంసీ? ఎందుకు 16 టీఎంసీకి 47 రిజర్వాయర్లు? ప్లేన్ గ్రౌండ్లో మల్లన్న సాగర్ 50 టీఎంసీ కట్టిండ్రు కదా, మళ్ళీ అదే పని ఇక్కడ ఎందుకు చేస్తలేరు? మీరు చెయ్యకపోగా ఉల్టా చోర్ కొత్వాల్ గుడ్డ అంటే అన్నట్టుగా పాప మా హరీష్ రావు గారు మాజీ మంత్రివర్యులు అదేది గొల్లపల్లి కాడికి పోయి రైతులకు పొలాలు తీసుకోవద్దు అని వాళ్ళు ధర్నా చేస్తుంటే నిమ్మరసం ఇచ్చొచ్చు. మరి ఇదే ఆయన ఇరిగేషన్ మంత్రి ఉన్నప్పుడు మల్లన్న సాగర్ ఏమి ఇచ్చిండు? నిమ్మరసం ఇచ్చిండా? గుంజి ఈడ్చి పారేసి చేసలేడు. మరి పొలాలు అంటే ల్యాండ్ అక్వైర్ చేయకుండా రిజర్వాయర్ ఎట్లా కడదాం అనుకున్నారు? ఆ రోజు మీరే ప్రపోజ్ చేసింది కదా, ఎస్టిమేట్స్ వచ్చినాయి, దానికి అడ్మిన్ శాంక్షన్ ఇచ్చిండ్రు, మరి ఎందుకు చేయలే? ఈరోజేమో మీరు చేయొద్దంటారు మళ్ళీ మమ్మల్ని, మీరు పోయి నిమ్మరసం ఇస్తారు. ఇప్పుడు లక్షల మంది రైతాంగానికి లక్షల ఎకరాలు నీళ్ళు అందించాలంటే 100 ఎకరాల్లో కొద్దిమంది రైతులకు నష్టం జరుగుతుంది వాస్తవం. అయినా దానికి లెక్క ప్రకారం వాటికి నష్టపరిహారాన్ని ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ రోజున శ్రీనివాస్ గౌడ్ మాట్లాడతాడు, నీరజ్ రెడ్డి మాట్లాడతాడు, ఇట్లా మోటార్ ఆన్ చేయగానే నీళ్ళు వస్తాయట పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో. అంటే కొద్దిగా అంటే మీరొక్కరే తెలివి పనులు, ప్రజలందరూ అమాయకులనే. మోటార్ ఆన్ చేస్తే మరి ఎందుకు రాలి? మరి 10 ఏళ్ళకి వెళ్ళి మీరు దాని అసలు ఆ లింకే పూర్తి కాలే. ఫస్ట్ పంపు నుంచి సెకండ్ పంపు రావడానికి కాలువనే పూర్తి కాలే. నీళ్లు పొలాలకు నీళ్లు రావాలంటే ఇంతకుముందు చెప్పినట్టుగా అసలు అడ్మిన్ శాంక్షనే కాలే. అడ్మిషన్ కావాలి, అసలు వాటర్ అలొకేషను, అడ్మిన్ శాంక్షను, కెనాల్ దవ్వాలి, మైనర్ దవ్వాలి, సబ్మెరీన్ చేయాలా, ఇవన్నీ చేస్తే కదా నీళ్ళు వచ్చేది. ఇవన్నీ ఏవి చేయకుండానే ఈ రోజున ఇటువంటి తప్పుడు ఆర్పు కేవలం ఎందుకంటే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఏ విధంగా మళ్ళొకసారి ప్రజల్ని మభ్యపెట్టాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున ఇటువంటి మాటలు మాట్లాడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈ రోజున వరి కొనుగోలు సంబంధించి, ధాన్యానికి సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికంటే కూడా మీకు లెక్కలతో సహా చెప్తాను, గత ప్రభుత్వం కొనుగోలు చేసిన దానికంటే కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అదనంగా కొనుగోలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ 2000 అంటే యావరేజ్ తీసుకుంటే 6,794 కోట్లు వాల్యూ ఆఫ్ ప్యాడీ పే టు ఫార్మర్స్ ఎంఎస్పీ టోటల్గా అని ఇవన్నీ కలిపి కూడా అంటే సుమారుగా 14,985 కోట్లు. అంటే 10 సంవత్సరాల కాలంలో 2014 టు 2022-23 ఖరీఫ్ రబీ మొత్తం కలిపి మొత్తం పేమెంట్ చేసినది 14,985 కోట్ల రూపాయలు. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖరీఫ్ రబీ 23-24 అట్లాగే 24-25 ఖరీఫ్ రబీ చూస్తే మొత్తం టోటల్గా
17,160 కోట్ల రూపాయలు. నేను చెప్పిన లెక్క నా లెక్క కాదు, నా సొంత కవిత్వం కాదు. మళ్ళీ ఎవరు ఎక్కువ కొనుగోలు చేసినారు? వరేస్తే ఊరేసేటట్టే ఊరేసుకోవాల్సిందని మాట్లాడినాడు అన్నాడు కేసీఆర్ వాళ్ళు. కానీ మరి అటువంటిది ఈ రోజున మీరు కొన్నది ఎంత, ఈ ప్రభుత్వం కొన్నది ఎంత? అంటే ఇంత ఆర్థిక ఇబ్బంది నుండి కూడా, ఇంత ఆర్థిక ఇబ్బందుల నుండి ఆనాడు 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాలు కేసీఆర్ రాకముందుకు సంవత్సరానికి, అంటే మళ్ళీ ఒకసారి గతంలో చెప్పిన మళ్ళీ కూడా రిపీట్ చేస్తా ఉన్నా, తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి, 65 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రులు ఎన్టీ రామారావు చంద్రబాబు కలిపి చేసిన అప్పు 65,000 కోట్లు అయితే సంవత్సరానికి 6,000 కోట్ల వడ్డీ కడతా ఉంది. అటువంటిది ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాల పరిపాలన చేసి 65,000 కోట్ల అప్పుని 8 లక్షల కోట్ల రూపాయలు తీసుకుపోయింది అబద్ధమా? నిజం కాదా? లెక్కలు చెప్తలేవా? అసెంబ్లీ సాక్షిగా మాట్లాడలేదా? మరి అటువంటి నెలకు 6,500 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉన్నామే. అంటే సంవత్సరానికి 75,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ అప్పు తీసుకొచ్చి మళ్ళీ ఈ 1,50,000 కోట్ల వడ్డీ కట్టడం జరిగింది. అంటే ఇవన్నీ ఇన్ని ఉన్నా కూడా ఇలా కొత్త కొత్త స్కీములు తీసుకొచ్చి ఈ రోజున ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం, అట్లాగే గ్యాస్ సబ్సిడీ, ఉచిత ఆర్టీసీ బస్సు, సన్నవడ్లకు బోనస్, ఇట్లా రకరకాల ఇన్ని, అంటే ఈ గత ప్రభుత్వం తెచ్చిన ఏ ఒక్క స్కీమును ఎత్తివేయకుండా వాటిని కొనసాగిస్తూ మళ్ళీ అదనంగా ఇన్ని స్కీములు తీసుకొచ్చి మరి మీకంటే ఎక్కువ వరి కానీ మక్కలు కానీ కొన జరిగింది. సరే, కొన్ని సందర్భాల్లో వారం పరువులు వివిధ కారణాల వల్ల 15 రోజులు ఆలస్యం అయిండొచ్చు. సో డెఫినెట్గా ప్రతి గింజను కూడా కొంటాము. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పలు దఫాలుగా వాటిపైన సమీక్షలు పెట్టడం జరిగింది. రైతాంగానికి హామీ జరిగితే కొనుగోలు చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందుకే వీళ్ళేదైతే పాలమూరు జిల్లా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేతో మాట్లాడుతున్నారో పాదయాత్ర చేస్తామని, మీకా నైతిక హక్కే లేదు. 10 సంవత్సరాల అవకాశం ఇస్తే, ధనిక రాష్ట్రాన్ని అప్పగిస్తే, లక్షల కోట్ల అప్పు చేసి కూడా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయకుండా ఇలా ప్రాజెక్టుల పేరు మీద 1,000 కోట్ల రూపాయలు దోపిడీ చేసి దోసిపెట్టి ఇలా మళ్ళీ తగుదునమ్మా అంటూ మరి గొప్ప గొప్ప ఎవరో చిలుక పలుకులు పలుకుతూ ఉన్నారు. మీరు అంత గొప్పగా చేసి ఉంటే మీ అధికారం ఎందుకు పోతుండే? అంత గొప్పగా మీరు పరిపాలించి ఉంటుంటే ప్రజల నమ్మకం, విశ్వాసం ఎందుకు కోల్పోయినరు? మళ్ళీ ఇలా మాట్లాడతారు, మక్కలు కొనమంటే నాయకులు కొనుగోలు చేస్తారు. అసలు నాయకుల కొనుగోలు చేసిందే మీరు. దర్పం, అధికారం, అహంభావాన్ని ప్రదర్శించింది మీరు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసింది మీరు. ఇష్టారాజ్యంగా పరిపాలన చేసి, బాధ్యత రహితంగా పరిపాలన చేసి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఇలా మళ్ళీ తగుదనమ్మ మళ్ళీ పాదయాత్ర చేస్తామంటే మీ పాదయాత్రలకో మీ చిలుక పలుకులకో ప్రజల చెవుల పూలు పెట్టుకోలేదు. 100% ప్రజలు పేదవాళ్ళు కావచ్చు, కానీ 100% వాళ్ళకు కూడా ఆలోచన పరులే. కాబట్టి మీ మాటలు చెల్లుబాటు కావు, మీ పప్పులు ఉడకవు. మళ్ళీ మీకు అధికారం వచ్చేది కల్లా అని చెప్పని మరొకసారి ఈ యొక్క ద్వారా మనవి చేసుకుంటూ, ఖచ్చితంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టే కాదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటుగా మిగతా పెండింగ్ జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తూ 100% అవసరమైన చోట రిజర్వాయర్ కూడా నిర్మాణం చేసే కార్యక్రమం చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి గారు స్పష్టంగా కూడా హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ మొత్తం టోటల్ గతంలో 10 ఏళ్ళైనా ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్స్ కాకుండా కాంట్రాక్టుల కోసం, పరిస్థితుల కోసం ఇస్తూ ఉంది. ఇలా టోటల్గా మొత్తం ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ మొత్తం క్లియర్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని పెండింగ్ ఉంటే కూడా క్లియర్ చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే, ఈనాటి పత్రికా విలేకరుల సమావేశానికి సహచార మంత్రివర్యులు పెద్దలు, అనుభవజ్ఞులు జూపల్లి కృష్ణారావు గారు,
మా పెద్దలందరూ, మా అన్నోళ్ళు, ఎమ్మెల్యేలందరికీ, మీడియా మిత్రులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఇది నవ్వాలో ఏడవలో తెలియని సందర్భం. మా దగ్గర గ్రామాలలో ఒక సామెత ఉంటుంది. సామెత ఏంటంటే, సంపినోడే పోయి సమాధి కాడ కుటుంబ సభ్యుల కంటే ఏడ్చి ఏడుస్తాడంట. వాడే చంపుతాడు, వాడే సమాధి మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడంట ఇంటోళ్ళ కంటే గట్ట ఉంది మన బీఆర్ఎస్ నాయకుల వ్యవహారం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుని గొప్పగా చూయించి, అదేదో అద్భుతాలు చేస్తామని చూయించి, ఆ రోజుకించి ఈ రోజు వరకు కూడా, మొన్ననే ఈ మధ్య మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు బయటకు వచ్చి కూడా మళ్ళీ పాలమూరు మీదనే మాట్లాడే పరిస్థితి. అంటే నేను అనుకుంటున్నాను, మాజీ ముఖ్యమంత్రి గారికి, అదే మాదిరిగా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి గారు కేటీఆర్ అందరూ కూడా ఈ పాలమూరు వాళ్ళు చాలా తిక్కోళ్ళు, ఏం చెప్తే అది వింటారేమో అనేటువంటి భావనలో ఉంటారేమో అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏదో పాలమూరు కోసం పోరు అంటున్నారు. ఎవరు చేయాలి పోరు? ఎవరైతే అధికారంలో గతంలో లేకుంటున్నారో, అధికారంలో లేరో వాళ్ళు చేయాలి. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వస్తే, అరే పాలమూరు వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని రకరకాల వేదికల మీద మాట్లాడిన మీరు, అధికారం మీ చేతికి వచ్చినప్పుడు మరి మీ 10 సంవత్సరాల్లో మీరు చేసింది ఏంటి పాలమూరుకి? ఇప్పుడు గది ఇచ్చిపెట్టి పాలమూరు తర్వాత స్టార్ట్ అయినటువంటి కాళేశ్వరం, ఆ కాళేశ్వరం పెట్టుబడి పెట్టిన డబ్బులు ఎంత? ఆ డబ్బులు పెట్టుబడి పెట్టగానే అది మేడిగడ్డ కూలిందని అనగానే మీరు మేడిగడ్డని ఒకటే చూస్తున్నారు. మొత్తం ఇది ఒక సమూహము, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒకటే కాదంటున్నారు. మరి నేను కూడా గదే అడుగుతున్నా, పాలమూరు రంగారెడ్డి అంటే నీ ఒకటే మోటార్ బిగించి ఆ మోటార్ ఇట్లా స్విచ్ నొక్కి అర్ధగంట తర్వాత బంద్ చేయగానే పాలమూరు రంగారెడ్డి పథకం అయిపోయేట? ఏడుకెంచి ఏరువైకుంది, ఏలూరుకెంచి లచ్చిందేవపల్లికి ఉంది. మీరు ఫస్ట్ ఇచ్చిన జీవోలో ఏమని రాసిర్రు? ఈ మీ ఏలూరుకెంచి లచ్చిందేవపల్లి వరకు 21 ప్యాకేజీలతో మీరు జీవో ఇష్యూ చేసారు. అసలు మీరు 21 ప్యాకేజీలతో జీవో ఇష్యూ చేసి మీరు 18 ప్యాకేజీలనే పిలిపించి 3 ప్యాకేజీలు మర్చిపోయారు. 22,000 చిల్లర వేల కోట్లతో స్టార్ట్ చేసినటువంటిది డిపిఆర్ తయారు కాగానే 50,000 కోట్లు దాటే. ఆ 50,000 కోట్ల మీరు పెట్టుబడి పెట్టినంత 22,000 23,000 కోట్లు పెట్టిర్రు. మరి మీరు పెట్టిన పైసలే గంత ఉంటే 50% క్రాస్ కాకపోతే ప్రతి వేదిక మీద ఏదో వీళ్ళు ఏం చెప్తే అది వింటారు, వీళ్ళకి ఏం అర్థమైతలేదు. ఇక మేధావులం మేమే, ప్రాజెక్టులు అంటే మాకే తెలుసు, నీళ్లు మేము ఎక్కడ తిప్పితే అక్కడ మలుతాయి, నీళ్ళని మా మాట వింటాయి, పగల్లో రాత్రి ఆలోచన చేస్తే పొద్దుగా కట్టేయగలుగుతాం. ఇంకా ఆ భ్రమలకి బయటికి రావాలి. పాలమూరు పోరు కోసం పోరు యాత్ర కాదు. మీరు పొర్లు దండాలు పెట్టినా కూడా మిమ్మల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగా పాలమూరు రంగారెడ్డి మీద మీకు నిజంగా కూడా ప్రేమ ఉండి ఉంటే, కట్టాలి, వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా, దీన్ని బాగా చేయాలనే ఆలోచన ఉండింటే, ఇంతకుముందు మా మంత్రి గారు చెప్పారు, సంవత్సరం తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరం మీద మీరు పెట్టుబడి పెట్టిందంత. మరి పాలమూరు మీద వివక్షత ఆనాడే చూపిస్తుంది. మళ్ళీ మీరు ఇప్పుడు పోరుబాటు అంటున్నారు. మీ పోరుబాటును ఎవరు నమ్మాలే? ఎట్లా నమ్ముతారు ప్రజలు? ఏదో తిక్కోళ్ళా ఇట్ట? మళ్ళీ దీన్ని తీసుకుపోయి ఈ ఏలూరు కాను తీసుకుపోయి లక్ష్మీదేవపల్లి గాడి నుంచి రంగారెడ్డికి తీసుకొచ్చి మా కొడంగల్ నారాయణపేట తీసుకొచ్చి మక్తలు పోతామండ్రి. మాకు 12 కిలోమీటర్లే పక్కల మక్తల్ నియోజకవర్గానికి. కృష్ణమ్మ స్టార్ట్ అయ్యేది మాతాన్నే. ఇవన్నీ మంది నమ్మే పరిస్థితి లేరు కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించారు. ఇంకా రాను 7 వరకు వచ్చిర్రు. ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్లో మీ పరిస్థితి ఏంది, ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎలక్షన్లో మీ పరిస్థితి ఏంది, ప్రజల విశ్వాసం ఎంతవరకు మీరు పోగొట్టుకున్నారు, ఆ తర్వాత సర్పంచ్లు ఎంత పోగొట్టుకున్నారు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎంత పోగొట్టుకున్నారు. అయినా కూడా మళ్ళా ప్రజల్ని మోసం చేద్దాం, ఈ గజకర్ణ గోకర్ణ మాట్లాడి మళ్ళీ వాళ్ళకు చూపించి ఏదో చేసి మేము పోవడం చేస్తున్నామని చెప్పే పరిస్థితి కల్పించకండి. మంది నవ్వుతా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. నిజంగా కూడా ఉద్యమకారులం అని చెప్పుకుంటారు మా పాలమూరులో నాయకులంతా. ఉద్యమం ఎక్కడుంది? నిన్ను కాదని నీ తర్వాత కట్టిన కాళేశ్వరానికి డబ్బులు తీసుకుపోతా ఉంటే మంత్రిగా ఉంటివి కదా, మరి నా పాలమూరుకి ఎందుకు డబ్బులు ఇస్తలేవని అడిగే పరిస్థితి లేకపోయినా
గాడేమో అడగనికి లేకపోయా, ఇప్పుడేమో పోరుబాటు అంటున్నారు. ఒకసారి ఆలోచన చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఆనాడు రాజశేఖర్ అయినా ఈరోజు రేవంత్ రెడ్డి అయినా ఖచ్చితంగా ప్రజల శ్రేయస్సు కోసం, అసలు యాక్చువల్గా రైతులు కానీ వ్యవసాయం కానీ కాంగ్రెస్ పార్టీకి పెటెంట్. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో కట్టినవే ఇవన్నీ. మీది ఇప్పుడు మనం నింపుకుంటున్న జూరాల కావచ్చు, దాని కింద ఉన్న శ్రీశైలం కావచ్చు, దాని కింద ఉన్న సాగర్ కావచ్చు, ఇంకేదైనా సరే మనం కట్టింది ఏమైనా సేల్ అయిందా? ఏడా సేల్ కాలే. పాలమూరుకి ఏమన్నా ఒక ఎకరం నీళ్లు పారిస్తే గది కూడా లేకపోయా. మళ్ళీ ప్రతిసారి అబద్ధాలు. ఆ అబద్ధం ఎంత ముద్దుకుంటుందంటే అబద్ధము, గిట మోటార్ వేస్తే ఇప్పుడు ఎకరాలకు నీళ్లు పోతున్నాయి, ఎటపోతాయి? ఏడాడ కాంట్రాక్ట్ పనులు చేస్తే పైసలు తొందరకు వస్తే ఒక్కటి చేసుకుంటారు, కాలువలు కంప్లీట్ కాకపోయా. సెకండ్ పంప్ తర్వాత మీకు కెనాల్ కంప్లీట్ కాకపోయా, టన్నెల్ కంప్లీట్ కాకపోయా. ప్రతిదీ కూడా అబద్ధం అబద్ధం అబద్ధం. ఎన్నిసార్లు మభ్య పెడతారు? ఒక్కసారి ప్రజలు కూడా విశ్వాసం మీ మీద లేదు, విశ్వాసం మీరు కోల్పోయినరు. అయినా కూడా ఈ విధంగా ప్రజల్ని తికమక చేసే పరిస్థితి పెట్టకండి అన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ, ఒకవేళ నాకు తెలిసినంత వరకు నేను సలహాగాని సూచన ఇస్తే మీరు మరుగున పడిపోయినరు. ఏ నీళ్లు నిధులు నియామకాల మీద తెలంగాణ వచ్చిందో ఆ మూడింటి కూడా తూట్లు పొడిచిర్రు. మీరు పాలమూరు అనే పేరు మీద, వలసల జిల్లా అనే పేరు మీద ఉద్యమం స్టార్ట్ చేసినందుకే మీరు ఖచ్చితంగా అధికారంలోకి ఆనాడు వచ్చిండ్రి. ఏ పాలమూరునైతే మోసం చేసిర్రో అదే పాలమూరులో మిమ్మల్ని బొందబెట్టినన్న మాట మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఇప్పటికైనా కూడా ప్రజలని మభ్యపెట్టే ప్రయత్నం చేయకండి. ఇది సరిపోదు. పాలమూరు బిడ్డలంటే నిక్కాసైన బిడ్డలు, నిజాయితీగా మాట్లాడే బిడ్డలని చాలా మందికి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని పోడగొట్టకండి. ఇప్పటికే విశ్వాసం పోయి అధికారం కోల్పోయినరు. ఇప్పటిదాకా ఎన్నిసార్లు రివ్యూలు జరిగినాయి. ఈ రోజు కూడా ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు, అదే మాదిరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిసారి రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఈ రోజు కూడా ప్రతి నియోజకవర్గం వల్ల ఎన్ని నీళ్లు కావాలి. గతంలో పెద్ద మాట్లాడుతుంది, నియోజకవర్గానికి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తాను మాట ఇస్తుంది. పాలమూరు రంగారెడ్డి ఇంత పెద్ద ప్రాజెక్టు ఆశ చూపించి, ఏదో డబుల్ బెడ్రూమ్ చూపించి ఓట్లు వేయించుకున్నట్టు ఈ ప్రాజెక్ట్ ఆశ చూపించి ఎకరం కూడా నీళ్లు పారబెట్టలే. ఇంకా పైసలు వేయాలి. ఇప్పటిదాకా మేము వచ్చిన తర్వాత ఏది ఫస్ట్ పంప్ హౌస్ కూడా మీరు పెట్టింది ఒక పంపు. మేము వచ్చిన తర్వాత ఇంకా 4 ఫిట్ చేసినాం, దాని మీద ఇంకో 4 ఫిట్ చేసినాం. ల్యాండ్ ఎక్వేషన్ పైసలు ఇచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలంటే భూములు ముందు రైతులకు డబ్బులు ఇవ్వాలిగా. ఎంత డబ్బులు ఇచ్చారు? మీ పాలమూరు సంబంధించినటువంటి సహచర మంత్రివర్యులు జూపల్లి గారితో సహా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు వేదిక ఏర్పాటు చేయండి, పాలమూరులో కూర్చుందామా, లేదంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద కూర్చుందామా, మీడియా మిత్రులందరి సమక్షంలో మనం మాట్లాడదాం. ఎటుబట్టి అటు మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు, మమ్మల్ని నమ్ముతారు, మా మాట చెల్లుబాటు అవుతుందన్న మాట మీరు చెప్పుకోవడం అనేది హాస్యాస్పదంగా ఉంది. రైతులు కానీ, ప్రాజెక్టులు కానీ, నీళ్లు కానీ, ధాన్యం కొనుగోలు కానీ, సబ్సిడీ ఇవ్వడం కానీ, లేదా బోనస్ ఇవ్వడం కానీ, ఇవి కాంగ్రెస్ పార్టీకి పెటెంట్తో వచ్చినటువంటి హక్కులు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలిగేటువంటి పరిస్థితి ఉన్నది. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆ రోజైనా ₹1,00,000 రుణమాఫీ అని చెప్పేసి విడతల వారిగా 25% నిర్ణయం చేసిండు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానం రైతులకు ఈ విధంగా ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో 22,000 కోట్లు 25 లక్షల మంది రైతులకు 9 విడతలుగా టకటక 9 రోజుల చేసే సందర్భం మర్చిపోద్దని తెలియజేస్తా ఉన్నా. రైతు ఈ దేశానికి వెన్నెముక. ఆ రైతుకు సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని కూడా ఏదో రైతు వింటుండు కదా అని చెప్పే ప్రతి మాట అబద్ధాలు చెప్పి ముందు తీసుకుపోయేటువంటి మాట ఇంకా సాధించమని చెప్పి తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా నేను నిజంగా కూడా ఆశ్చర్యపోయినా. మొన్న కూడా చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మొన్న కూడా కేసీఆర్ గారు బయటకు వచ్చారు, ఏదో మీటింగ్ పెట్టిన తర్వాత ఆ రోజు కూడా పాలమూరు రంగారెడ్డి విషయం మాట్లాడినరు. అసలు కొంత ఆలోచన ఉండాలి కదా. వాళ్ళు సరే, ఇక పాలమూరులో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల కన్నా ఆలోచన ఉండాలి కదా. అరే మనం పాలమూరు కోసం పోరంటున్నాం, మరి పోరు యాత్రలో ఈ పాదయాత్రలో ఎవరైనా నిలబెట్టి అడిగితే మీరు 9.5 ఏళ్ళు ఉంటారు కదా, మరి మీరు ఏం చేతిరి, ఎంత ఖర్చు పెడుతుంది అని ఈరోజు ప్రతి ఒక్కరు అడగడానికి సిద్ధంగా ఉన్నారు.
అంత ఈజీగా మీరు ఈ గతంలో మాదిరిగా ఏం చెప్తే అది వినేటటువంటి పరిస్థితులు లేరు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. అదే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి సంగమండ బండ ఒక బండ అధికారంలో ఉన్న 9.5 సంవత్సరాలు అది పడగొడితే దాదాపు 21,000 ఎకరాలకు నీళ్ళందిచ్చే సంగమండ బండను కూడా పడగొట్టలే. మేము అధికారంలోకి వచ్చినటువంటి 2 నెలల బండని పడగొట్టించి దాదాపు 22,000 ఎకరాలకు 12 గ్రామాలకు నీళ్ళిచ్చే కార్యక్రమం తీసుకున్నాం. ఇది రైతుల మీద ఉన్నటువంటి ధ్యాస. కాబట్టి నేను సూచనప్రాయంగా తెలియజేస్తా ఉన్నా, ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి ఈ పాలమూరు పోరు మీద మళ్ళొకసారి ప్రజల మధ్యలోకి వచ్చి ఏదో చెప్పగానే విశ్వసిస్తారని అనుకుంటే అది మీ భ్రమ. పాలమూరు వాళ్ళు సరే మంచోళ్ళు ఉండొచ్చు, కానీ తిక్కోళ్ళు కాదు. పాలమూరు ప్రజలు తిక్కోళ్ళు అయింటే మిమ్మల్ని 12 మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి ఉండకుండే. ఆ తర్వాత జరిగినటువంటి ఎలక్షన్స్లో మరి 7 వరకు వచ్చేది ఒకసారి మీరు చూడాలి. పార్లమెంట్ ఎలక్షన్లు చూడాలి, సర్పంచ్ ఎలక్షన్లు చూడాలి, మున్సిపాలిటీలో చూడాలి, కార్పొరేషన్ ఎలక్షన్లు చూడాలి. ఏ ఎలక్షన్స్ అయినా ప్రతిరోజు రోజు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతూ అప్పుడు ఒకసారి బయటకు వచ్చి లేదా ఎమ్మెల్యేలు పెండిళ్లకు పెరంటాలకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిపోయే విధానాన్ని ఎంచుకున్నారు. సరే, మీరు ప్రజలతో ఇంకా కొంత గొప్ప ఆలోచన విధానం ఉంది, అది కూడా పోగొట్టుకోవద్దని తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా పాలమూరు కోసం పోరు అన్నా మీరు ఏమన్నా నేను అంటున్నా కదా, మీరు పొరుల దండాలు పెట్టినా కూడా ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. ఇప్పటికి దాదాపు 8 నుంచి 10 సార్లు దీని మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ తీసుకోవడం జరిగింది. ఈరోజు ఉదయం కూడా రివ్యూ తీసుకుంటూ పాలమూరు రంగారెడ్డిని వీలైనంత తొందరలో అన్ని అనుమతులు తీసుకోవడం ఒకటే కాకుండా పూర్తి స్థాయిలో దీన్ని చేయాలా. ఖచ్చితంగా మనం ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలా. ఖచ్చితంగా పాలమూరుకి అన్ని జిల్లాల కంటే ఎక్కువ డబ్బులు ఇచ్చి మనం పాలమూరుని కాపాడుకోవాలా, పాలమూరు ప్రజల్ని కాపాడుకోవాలనే ఒక సంకల్పంతో పనిచేస్తున్నారు. అది చూసి ఓర్వలేక, గిట్టుబాటు ధర రైతులకు ఇస్తుంటే చూసి ఓర్వలేక, బోనస్ ఇస్తుంటే చూసి ఓర్వలేక, ఏదో ఒక కార్యక్రమం అబద్ధానైనా అందంగా చెప్పేటువంటి ఆ కళను ఇంకా ఎన్నిసార్లు మీరు ప్రయత్నం చేసినా ప్రజలు విశ్వసించరు అన్న మాట మరొకసారి గుర్తు చేస్తూ నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా పాలమూరుకు సంబంధించినటువంటి మీరు ఏదో ప్రతిసారి ముఖ్యమంత్రి గారిని ఏదో మాట్లాడితేనే పెద్దోళ్ళు అవుతారనేటువంటి మాట వద్దు. ముఖ్యమంత్రి గారు దానికి పోవాల్సిన అవసరం లేదు. మా సహచర మంత్రివర్యులు, మా ఎమ్మెల్యేలందరం కూడా మీరు ఎక్కడంటే అక్కడ, ఏ వేదిక అంటే ఆ వేదిక కూర్చుందాం. ఇదే పాలమూరు రంగారెడ్డి మీద మీరు ఏ డిస్కషన్కైనా, మీరు పెట్టిన పెట్టుబడికైనా, మీరు ఇచ్చిన డబ్బులకైనా, మీరు దాని మీద చూపించిన ఇంట్రెస్ట్కైనా, ఆ తర్వాత కాళేశ్వరం మీద పెట్టిన మీ పెట్టుబడికైనా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. పాలమూరు ప్రజలు అమాయకులని మీరు అనుకుంటే అది మీ భ్రమ. అమాయకులు కాదు. ఎప్పుడు ఎక్కడ కర్రుగాల్చి వాత పెట్టడంలో తెలిసినటువంటి ప్రజలన్న విషయాన్ని మరొకసారి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. ధన్యవాదాలు. జై హింద్. చిన్న పాయింట్ ఒకటి, ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు రేవంత్ రెడ్డి గారు లక్ష్మీదేవిపల్లె గుట్ట కూడా వాటర్ తీసుకెళ్దాం, ల్యాండ్ అక్విజిషన్ ఇమీడియట్గా పూర్తి చేయమని కూడా చెప్పడం జరిగింది. 1 నిమిషం మాట్లాడతాను నేను. మన గౌరవ మంత్రి గారికి అట్లాగే మంత్రివర్యులకు, నా సహచర శాసనసభ్యులకు అందరూ కూడా నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఒక్క మాట ఏమిటంటే, ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లయ్య, ఓడ దిగంగానే బోడిమల్లయ్య. ఈ నానుడు ఎవరికి వస్తుందంటే గౌరవ మాజీ ముఖ్యమంత్రి పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి వర్తిస్తుంది. ఆయన ఈ రాష్ట్రం వచ్చినప్పుడు ఎంపీగా ఉన్నది పాలమూరు జిల్లాలో. అన్ని చూసిండు, అన్ని విన్నాడు, కానీ ఏమి చేయలే పాలమూరు జిల్లాకు. మన తెలంగాణ వచ్చింది ఫస్ట్ నీళ్ళ కోసం, సెకండ్ నియామకాల కోసం, థర్డ్ నిధుల కోసం. మరి మన నీళ్ళన్నీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన రాయలసీమ ప్రాంతానికి తీసుకొని వెళ్తుంటే పర్ డే 3 TMC ఆఫ్ వాటర్ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్, దాన్ని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటాం. దానికి ఎపెక్స్ మీటింగ్ ఎన్నిసార్లు పిలిచినా పోకుండా గైరాదరయ్యి పైపెచ్చు రాయలసీమకు వెళ్ళి వాళ్ళు పెట్టినటువంటి రొయ్యల పులుసు తిని మీ రాయలసీమ రాలసీమ అయింది, నేను రతనాల సీమను చేస్తా, భేషజాలు లేవు, బేషన్లు లేవు, ఇద్దరం అన్నదమ్ముల వల్ల కలిసిమెలిసిపోవాలన్న మాట తెలంగాణ ప్రాంతానికి నష్టం కలిగించింది.
ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఏ పునాదులపైన ఏర్పడ్డది? పట్టు పునాది రాయి నీళ్లు. ఆ నీళ్లను నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కొల్లగొట్టుకొని పోతుంటే ఎక్కడ కూడా మాట్లాడకుండా, ఒక్కనాడన నోరు విప్పి మాట్లాడకుండా వాళ్ళకు సపోర్ట్ చేసి, మళ్ళీ ఇవాళ ఆనాడు రాయలసీమకు సపోర్ట్ చేసి పాలమూరు జిల్లాకు అన్యాయం చేసి 10 సంవత్సరాలు పట్టించుకోకుండా ఇప్పుడు మళ్ళీ మొదలుకొచ్చినావు. పాలమూరు జిల్లాకు అన్యాయం చేసి పాలమూరు జిల్లాకు ఎక్కువ అన్యాయం చేసింది ఆంధ్ర ప్రాంతం వాళ్ళు కారు. పాలమూరు జిల్లాకు ఎక్కువ అన్యాయం చేసింది కేసీఆరే. ఇది మేము ఏ డిబేట్ అని చేయడానికి సిద్ధంగా ఉన్నాం, ఎక్కడ కూర్చొని మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజల్లో విశ్వాసం కోల్పోయి మళ్ళీ ఏ రకంగా ప్రజల ముందుకు రావాలి, మళ్ళీ ఏ రకంగా ఉద్యమాలు చేపట్టాలని గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, వారి అనుచరులు, అప్పుడున్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలంతా మళ్ళీ ముసలి కన్నీరు గారుతూ మేము పాదయాత్ర చేస్తాం, ప్రజలకు అన్యాయం జరిగిందని ఎవరైతే ముందుకు వస్తుండ్రో మీకు ఆ నైతిక హక్కు లేదు. ఎందుకు లేదని 10 సంవత్సరాలు ఏం చేశారు? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం మీరు ఏం చేశారు? కరివేన దగ్గర కట్టె పట్టుకొని గుత్తెదాన్ని వంగబెట్టి కొట్టి సంవత్సరం లోపల నీళ్లు తీసుకొచ్చి ఆ నీళ్లు మీ కాళ్ళ కిందకపోతే అదే నీళ్లు నేను నెత్తిన తల్లుకుంటే నా జీవనం పావనమైతేనని చెప్పినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ఇవాళ మళ్ళీ కర్వణ కాలేదని ముందుకు వస్తూ ఉన్నారు. ఎవరు నమ్ముతారా? మిమ్మల్ని పాలమూరు ప్రజలు నమ్ముతారా? నమ్మెక్కొస్తనే లేదు, నమ్మరు. పాలమూరు జిల్లాలో ఉన్న ప్రజలు అమాయకులు కావచ్చు, బీదవాళ్ళు కావచ్చు, కానీ అన్ని తెలిసినటువంటి మేధావులే. కాబట్టి దయచేసి ఈ చౌకబారు విమర్శలు మానుకొని అట్లాగే కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటి సలహాలు ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారు పాలమూరు ముద్దుబిడ్డ ఎన్నో సందర్భాలు చెప్పారు. పాలమూరు జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా త్వరితగతిన పూర్తి స్థాయిలో, గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే పెండింగ్ ప్రాజెక్టు చేపట్టాం, ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు దీన్ని పూర్తి చేయబోతా ఉన్నాం. మీరు చేసిన ఏమీ లేదు. నిజంగా చెప్పాలంటే పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ కాంగ్రెస్ పార్టీ పెట్టిందే, కేసీఆర్ పెట్టింది కాదు. కాబట్టి ఇవన్నీ దయచేసి నేను ఏమంటున్నానంటే, అప్పుడున్నటువంటి నాయకులకు, అప్పుడున్న ఎమ్మెల్యేలకు, మంత్రులకు గౌరవ సలహా ఏంటంటే, దయచేసి తప్పుడు ప్రచారం చేయకండి. ముఖ్యమంత్రి గారు నిబద్ధతతోటి, ఒక మంచి ఉద్దేశంతో పాలమూరు జిల్లాకు అన్ని రకాలుగా తన సహాయ సహకారాలు తోడ్పాటు చేసి తప్పకుండా ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. మేమందరం కూడా ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కేవలం వాళ్ళ ప్రచారం కోసం తప్ప మరొకటి కాదు. ఇంకా రెండవ అంశం ఏంటంటే, ఇక్కడ మా దగ్గర అచ్చంపేట లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము గతంలో శాంక్షన్ అయింది. ఎప్పుడైతే గత లాస్ట్ మినిట్లో శాంక్షన్ అయిన తర్వాత ఇవాళ ట్రిబ్యునల్ కోర్టుకు వెళ్ళారు, గ్రీన్ ట్రిబ్యునల్కు. వెళ్ళింది ఎవరు? టీఆర్ఎస్ అని బీజేపీ వాళ్ళు. మళ్ళీ దాని మీద మళ్ళీ స్టే తీసుకొచ్చి మేము పోతాం, మళ్ళీ హైకోర్టుకి వెళ్ళారు. ఒక దిక్కేమో ప్రాజెక్ట్ కడతలేరనేమో మీరు మొత్తుకుంటూ ప్రజల్లోకి వెళ్తూ ఉన్నారు. మరి మీ పార్టీ తరఫున ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎందుకు కోర్టుకు పోతూ ఉన్నారు? ఈ విషయాన్ని మేము కూడా పాదయాత్ర చేస్తాం. మీరు ప్రాజెక్టులకు వ్యతిరేకమని కూడా మేము ప్రూవ్ చేస్తాం. ఇంకోటి మూడవ అంశం, నేను ఒకటే డైరెక్ట్గా అందరికీ చెప్పడం ఏంటంటే, పాలమూరు జిల్లా వెనుకబడ్డ జిల్లా, అత్యంత వెనుకబడ్డ జిల్లా. పాలమూరు జిల్లాలో నీళ్ళు ఇచ్చిన తర్వాతనే ఏ జిల్లాకైనా తీసుకెళ్ళండి, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కాబట్టి దయచేసి పాలమూరు జిల్లాకు అన్ని ప్రాంతాలకు నీళ్లు కూడా రావాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లని కాదు చారి గారు, జస్ట్ మాట్లాడండి ఒక నిమిషం. అంటే మా జిల్లాల కృష్ణా పరివాహక ప్రాంతము అంటే మా జిల్లాలో ఎక్కువ పోతుంది పరివాహక ప్రాంతం. మా జిల్లాలో వస్తున్నాం ఆడికే వస్తున్నాం. మా జిల్లాలో ఎక్కువ ఉంది పరివాహక ప్రాంతం, మా జిల్లాలో ఎక్కువ ఉంది. కాబట్టి మా జిల్లా తర్వాతనే నల్లగొండ జిల్లా వస్తుంది. ఫస్ట్ మా జిల్లాకు వచ్చిన తర్వాత మిగతా జిల్లాలకు పోవాలనేది మా ఎమ్మెల్యే గారి ఉద్దేశము. సో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో మేము అట్లాంటి అసమానతలు ఏం చూపెట్టాము, అన్నిటికీ అవకాశం కల్పిస్తాము, లేదు. సో కాబట్టి ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశము, ఈరోజు మా జిల్లా మంత్రులము ఎమ్మెల్యేలము అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చాలా సందర్భాల్లో రివ్యూస్ పెట్టి చాలా క్లారిటీ కూడా ఇచ్చిర్రు.
సో దానికి గత ప్రభుత్వం పూర్తిగా ప్రాజెక్ట్ నిర్లక్ష్యానికి గురి చేసింది. చాలా రావాల్సిన అనుమతులు కూడా తీసుకురాలేదు. వివిధ ట్రిబ్యునల్స్లో ఇష్యూస్ ఉండే కాబట్టి ఆ ఇష్యూస్ అని కూడా రిజాల్వ్ చేసుకొని 90 టీఎంసీల నీళ్లు తీసుకొచ్చేసి, అంటే 90 టీఎంసీలు సాధించుకొని ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని చెప్పేసి మాతో డిస్కస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు చాలా హోంవర్క్ చేస్తూ ఉన్నారు. మాకు ఒక మాట ఇచ్చారు, మాకు ఒక అష్యూరెన్స్ ఇచ్చారు. గతంలో కూడా చెప్పారు. ఈరోజు జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా చాలా స్పష్టంగా మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లో అన్ని అనుమతులతో కూడిన ప్రాజెక్టు పూర్తి చేస్తాము, తొందరలోనే దానికి సంబంధించిన విధి విధానాలన్నీ కూడా ముందుకు పోతా ఉన్నామని చెప్పారు. కాబట్టి ఈ సందర్భంగా మేము మంత్రులము ఎమ్మెల్యేలు అందరం కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా పాలమూరు జిల్లాలో ఉన్న ఇంకా పెండింగ్ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి నిధుల కేటాయింపు కూడా తప్పకుండా ఇతర జిల్లాలతో పోలిస్తే ఇంకా మహబూబ్నగర్కు స్పెషల్గా ఫండ్స్ కేటాయిస్తానని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పటికీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ముఖ్యమంత్రి గారు ఇచ్చారు ఇష్యూ మీద. మీకు కూడా తెలుసు, మీరు అందరూ కూడా ఆ రోజు అంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద ఇప్పటికీ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివ్యూస్ పెట్టిర్రు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా మీరు ప్రజాభవన్లో ఇచ్చిన విషయాన్ని కూడా మనందరికీ కూడా తెలుసు. సో వాళ్ళకి చిత్తశుద్ధి లేదు, వాళ్ళు గాలికి వదిలేసారు. మేము ఈరోజు మాకు చిత్తశుద్ధి ఉంది, ఖచ్చితంగా మా పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేయాలని మా ముఖ్యమంత్రి గారు పదే ఆ విషయంలో చర్చిస్తూ ఉన్నారు. అనుమతుల విషయంలో కూడా మీకు తెలుసు వాళ్ళు ఎంత డిలే చేశారు. 2015లో ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2022లో డిపిఆర్ సబ్మిట్ చేసినట్టనే వాళ్ళు ఏ విధంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును గాలికి వదిలేశారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇప్పటిదాకా మా సహచార శాసనసభ్యులు చెప్పినట్టు వాళ్ళకు ఏమాత్రం నైతిక హక్కు లేదు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం. గతంలో మీరు పాయింట్ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ గారు మహబూబ్నగర్ జిల్లాలోనే సీఎం గారి ఆధ్వర్యంలోనే 2-3 సమీక్ష జరిగినాయి. హైదరాబాదులో కూడా 2-3 సమీక్ష జరిగినాయి. ఈ జరిగిన సమీక్షలన్నీ సందర్భాల్లో కూడా వాళ్ళ పాదయాత్రకు చేస్తే పెట్టినట్ట వాళ్ళు మిస్లీడ్ చేస్తూ ఉన్నారు. ప్రజలకు సమానం చెప్పని అవసరం చెప్పని చెప్తా ఉన్నాం. దాని అర్థం ఇది కాదు. మీరే చూస్తారు కదా, త్వరలోనే 10 సంవత్సరాలు వాళ్ళు సాధించినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నికర జలాలు 90 టీఎంసీలు ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు సాధించి తీరుతారు. ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే మీరే కళ్ళారా చూస్తారు. ప్రాజెక్టు స్టార్ట్ చేసి ఇప్పుడు వాళ్ళు దిగిపోయే లోపల ఖర్చు పెట్టింది 23,000 కోట్లు అయితే 2.5 సంవత్సరాలల్లో ఇప్పటిదాకా ఆ ప్రాజెక్టు మీద పెట్టుబడి పెట్టింది దాదాపు 9,000 కోట్లు. మాకు వాళ్ళకి పొందన ఎక్కడుందన్నా, ఎవరికి చిత్తశుద్ధి ఉన్నాడు దీంట్లో? ఇప్పుడు ఖచ్చితంగా మీరు చేసినందుకు మేము చేసినామంటే మొన్న కూడా ఇదే డైలాగ్ కొట్టిరు, ఏదో మేము మీటింగ్ పెట్టే వరకల్లా మీరు డబ్బులు వేసిరని. ఇక వాళ్ళు ప్రతిసారి మీటింగ్ పెట్టినప్పుడల్లా, ప్రెస్ మీట్ పెట్టినప్పుడల్లా మేము మా కార్యాచరణని బంద్ చేసుకుని పెట్టే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి మీద ముఖ్యమంత్రి గారికి మా అందరికి కూడా ప్రేమ ఉంది, చిత్తశుద్ధి ఉంది, అంతకు మించి బాధ్యత ఉంది. ఖచ్చితంగా పాలమూరు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారంగా దాన్ని మీ అందరి సమక్షంలోనే ఇదే టర్మ్లో పూర్తి చేసే కంప్లీట్ ప్రయత్నం చేస్తాం, పూర్తి చేసి తీరే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఒకటి మీరు అన్న ప్రశ్న మాకే ఇస్తున్నారు కదా మీరు. అసలు మొన్న కేసీఆర్ ఫామ్ హౌస్కు పిలిపించుకున్నాడు వీళ్ళని. పిలిపించుకొని ఏం చెప్పిండు, నేనైతే శాతగాక తిరుగుతలేనయ్యా ఇంట్లో పడ్డ ఫామ్ హౌస్లా. మరి మీకేం మాయరోగం వచ్చింది? మీ కాలు చేతులు బాగానే ఉన్నాయి కదా, అట్లా రోడ్లేమడ పోక హైదరాబాద్లో ఎందుకు కూర్చుంటున్నారు మీరు? గిట్లయితే నేను ఇంట్లో కూర్చుంటే మీరు ఇంట్లో కూర్చుంటే ఇంట్లోకెళ్ళి ఒక ఆమె పోయి బయట దుకాణం పెట్టి మరి ఎట్లా పార్టీ ఉంటుందా బతుకుతుందా అని చెప్పి వీళ్ళని తిట్లు తిట్టకుండా తిడితే అప్పుడు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. మర్చిపోయిన పాలమూరు ప్రాజెక్టును, వాళ్ళు పొందబెట్టిన పాలమూరు ప్రాజెక్ట్ని మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి తీసుకొచ్చి ఓట్లు మేము కూడా ఉన్నాం లైవ్లో అని చూపియనీకే ఒక నాటకం ఆడుతూ ఉన్నారు. ఇది మొత్తం మా మహబూబ్నగర్ ప్రజలందరికీ కూడా తెలుసు. అందుకే కేసీఆర్ ఎన్ని మాయమాటలు చెప్పినా నమ్మకుండా నువ్వు మావోడివి కాదురా నాయన, నువ్వు తెలంగాణకు శత్రువు అని చెప్పి బొందబెట్టేటట్టుగా తీర్పిచ్చి 14 నియోజకవర్గాల్లో 12 నియోజకవర్గాలను
కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో గెలిపించారు. అందుకే వాళ్ళకు ప్రశ్న అడగండి. ఎప్పుడు మేము ఏదైనా చేయాలనుకుంటే మీలాంటి మిత్రులతో మాట్లాడుతుంటాం, సత్సంబంధాలతో. మా కుట్రలు లేవు, కుతంత్రాలు లేవు. కాంగ్రెస్ పార్టీకి ఏదన్నా పాలసీ డెసిషన్ తీసుకుంటుంటే చర్చలు జరుగుతూ ఉంటే మా సీనియర్ జర్నలిస్ట్ మిత్రులు అడుగుతూ ఉంటే గిట్ల అనుకుంటున్నాం అని చెప్తే లీక్ అవుతుంది. ఇక ఇమ్మీడియట్గా వాడు ప్రెస్ మీట్ పెట్టుడు, ఓ మీటింగ్ పెట్టుడు, ఇగో మేము పెట్టినందుకు మీరు ఇస్తున్నారు, అందుకే భయపడ్డారు. ఎవరు భయపడతా ఉన్నారు? మోడీ వస్తే శూన్యకే రావు, పార్లమెంట్లో వాళ్ళ బిల్లులని పాస్ చేస్తావు. ఈరోజు డీలిమిటేషన్ అప్పుడు కూడా మేము లొలిపెట్టినాక అక్కడ వచ్చి మళ్ళా మేము ఏదో చేస్తున్నా అంటాం. ఈరోజు నిజంగా తెలంగాణకు రక్షణ కవచంగా నిలుస్తున్నది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణలో పారే నీళ్లను మీ పదవుల కోసం అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కేసీఆర్ది. కాబట్టి వాళ్లకు మాకు అసలు పొంతన లేదు, పోలిక లేదు. మేము బయలుదేరినాం కాబట్టి తెలంగాణ వచ్చింది. ఈరోజు మళ్ళీ మేము అధికారంలో ఉన్నాం కాబట్టి పెండింగ్ ప్రాజెక్టులు అన్నిటినీ కూడా కడతాం. అది కూడా వాళ్ళలాగా కూల్చే ప్రాజెక్టులు కట్టం. నిటారుగా 70-80 సంవత్సరాలు నిలబడే ప్రాజెక్టులను కట్టినాం, మళ్ళీ కట్టి చూపిస్తాం. నేను చెప్పాను సార్, చెప్పనే పాలమూరు రంగారెడ్డికి సంబంధించి సైఫన్ సిస్టమ్ ప్రకారంగా తీసుకుపోతామని 2 ఏళ్లలో ఇస్తామని చెప్పి నేను కూడా ఆ బాధితుని నాన్పేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో నేను కూడా అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుని. ఇప్పటిదాకా 9.5 సంవత్సరాలు అధికారంలో ఉండగా నువ్వు రీచ్ లక్ష్మీదేవపల్లి కాడ కూడా ముట్టుకోలేని పరిస్థితులు ఉంటే నువ్వు అక్కడి నుంచి రంగారెడ్డి మీద పడి అక్కడి నుంచి వికారాబాద్ కొడంగల్ మీదకి వచ్చి నువ్వు నాన్పేట నేను తడుపుతా అంటే ఎవరు నమ్మాలి? మా దగ్గర ఒక సత్యసాయిబాబా స్కీమ్ ఉంది. నేను సర్పంచ్ ఉన్నప్పుడు 2001లో బాబా పుణ్యాన 70 గ్రామాలు నీళ్ళు తాగుతుండే. మా పక్కనే పసుపాల గాడి నుంచి 70 గ్రామాలకు నీళ్ళు ఇస్తుండే. ఓన్లీ కాంట్రాక్ట్ పనుల కోసము దాన్ని ఏలూరుకెంచి పంప్ హౌస్ పెట్టి గాడి నుంచి మాకు పక్కన 12 కిలోమీటర్ల ఉన్న కృష్ణమ్మ నీళ్ళు తీసుకోకుండా ఆ ఏలూరుకెంచి తీసుకొచ్చి మాకు తాగే నీళ్ళు తాపే స్కీమ్ని 2022లో ఇంట్రడ్యూస్ చేసి పైప్ లైన్ వేసి ఇచ్చి పెడితే ఈ 302 కిలోమీటర్ల 202 కిలోమీటర్ల ఏడబొక్కబట్టే వారం 10 రోజులు ఇంట్లో నీళ్లు బంద్ అవుతాయి. ఇది స్కీమ్ కాదన్నా, ఇది స్కామ్. ఆ రోజు వాళ్ళు ఈ విధంగా కాంట్రాక్టర్లను బతికేయడానికి ఆ కాంట్రాక్టర్ పనుల కోసం చేసిందే తప్ప పక్కనే ఉన్న 12 కిలోమీటర్ల కృష్ణమ్మని ముట్టుకోకుండా ఆ కృష్ణ అనేది పోతేనే కదా జూరాల, ఆ జూరాల కింద కిందికి పోతేనే కదా శ్రీశైలం, ఆ శ్రీశైలంలో కింద ఉన్న ఏలూరు కించి తీసుకొచ్చి మాకు నీళ్ళు ఆపుతాం అనేది ఎంత తెలివి ఉన్నోళ్ళ పనో మీరు